చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొదటిది ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి సమాధానం. నేనేదో ఎవరి సంతోషం కోసమో రాయలేదు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారము ప్రజా ప్రయోజనం కోసమే రాసాము అనే విషయం చెప్పడానికి ఇదంతా పరిశోధన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో భాగంగా రాసాం. అయితే ఎన్టీవీలో ఒక ఐఏఎస్ గురించి అసభ్య కథనం, ఆ వివాదం అలా వచ్చి ఉండకపోతే ఇది రాసే అవసరం కూడా కలిగేది కాదేమో. దాని నుంచి ఇది వచ్చింది. ఫలానా గనికి సంబంధించిన లావాదేవీలు, ఆ టెండర్లు దక్కించుకోవడంలో మంత్రుల మధ్య సాగినటువంటి యుద్ధం లేదా అంతర్గత ఘర్షణ వల్ల ఇది వచ్చింది అని చెప్పి రాయాల్సి వచ్చింది. దానికోసం ఇంత చేయకూడదు అని. అందువల్ల నేను అన్నది అది. ఒకటి, ఆయన తన కథనానికి కట్టుబడి ఉన్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు. రెండో విషయం, భట్టి విక్రమార్క కోణంలో కనుక తీసుకుంటే ఫీల్డ్ విజిట్ అనే నిబంధన తెచ్చిపెట్టారు దీనికోసం అనేది ఈ కథనంలో ఆయన రాసిన విషయం, గత వారం పలుకు. కానీ ఫీల్డ్ విజిట్ అనేది అంతకు ముందు నుంచే ఉంది, కొత్తగా ఏమి రాలేదు అని ఆయన అనేక కంపెనీలు వీటన్నిటిని కూడా ఉటంకించారు. దానికి ఇందులో సమాధానం కనపడదు. మూడవది, బీఆర్ఎస్ వాళ్ళు, ముఖ్యంగా హరీష్ రావు లాంటి వాళ్ళు, నేను బయటపెట్టిన కథనాన్ని తామే తీసుకొచ్చినట్టుగా వాళ్ళు ఇప్పుడు దీని మీద లేఖ రాసి హడావుడి చేస్తున్నారు. కానీ ఇది నేనే రాశానని. కానీ వాళ్ళు రాసినా వీళ్ళు రాసినా కానీ ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి అనే ఆయన కంపెనీకి ఇది దక్కించడానికి ఇది ఎంత జరిగిందనేది ప్రధానమైన చర్చ కదా. కానీ భట్టి విక్రమార్క చెప్పే ప్రకారం అంతకుముందు సంవత్సరాల్లో కూడా వాళ్ళకే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు సృజన్ రెడ్డి ముఖ్యమంత్రి బావమరిదికి అది ఇవ్వడానికి సంబంధించి, లేకపోతే ఇక్కడ వీళ్లకు మధ్యలో సాగిన ఘర్షణ వల్ల లేకపోతే వైరుధ్యాల వల్ల ఇది బయటకు వచ్చింది అన్న కథనం ఇక్కడ తేలిపోతుంది. ఈ తేలిపోవటం ప్రభావం ఇంకోటి ఏంటంటే, ఇది కాంగ్రెస్లో అంతర్గత కలహము, లేకపోతే ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్యలో అంతర్యుద్ధము. సృజన్ రెడ్డి గురించి కూడా హరీష్ రావు చెప్పారు. వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇటేమో భట్టి విక్రమార్కతో కలిసిన వాళ్ళు అన్నది ఈయన రాసినటువంటి కథనం. దీన్ని ఆయన ఖండించారు. ఈయనేమో అది దానివల్ల వచ్చిందని నేను రాశాను అని చెప్తూ ఉన్నారు. సృజన్ రెడ్డిది ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చారు, అది కాదనే భట్టి చెప్పారు. మరి దీని మీద ఇది మూడో పాయింట్. ఇంకా నాలుగో అంశం, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన పాత్ర. బీఆర్ఎస్ నాయకులు ఎక్సెస్ వేయటం గురించి కానీ, టెండర్లు దాఖలు చేయటం గురించి కానీ చెప్తూ వచ్చినవన్నీ ఇవన్నీ ఒక్కసారిగా మారిపోయి మా హయాంలో లేవు అని చెప్పింది అయితే నిజం కాదు అని ఈ 2 రోజుల్లో వచ్చిన సమాచారం ఉంది. నేను హిందూలో వచ్చిన కథనం కూడా వినిపించాను. ఈరోజు కవిత ఆ హిందూలో కథనం లాంటిదే ఆమె ఈరోజు మళ్ళీ వినిపించారు. అంటే ఎప్పటి నుంచో ఉంది ఇది అవినీతి, 2014 నుంచి ఏదో ఇప్పుడే వచ్చింది అని చెప్పడం సరైనది కాదు అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అంశం, 2 అంశాలు. ఒకటి, ఈ చర్చ సందర్భంలో ఏబిఎన్ చర్చలో, డిబేట్లో రవీంద్రరావు బీఆర్ఎస్ ఎమ్మెల్సీని గెట్ అవుట్ అని ఆ చర్చ నిర్వహిస్తున్న వెంకటకృష్ణ అనడం. వెంకటకృష్ణ గెట్ అవుట్ అని అనడం దానికంటే ముందు ఆయన ఒక పదం వాడారు మీడియాలో కథనాలు రాసే వాళ్ళ గురించి. మా పదం వెనక్కు తీసుకోండి, దయచేసి వెనక్కు తీసుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నానని అడిగారు. అంతవరకు నిజమే. ఆయన తీసుకోండి, నేను కట్టుబడి ఉన్నాను, ఎందుకు అనకూడదు, ఇలాగే అన్నారు. అన్నప్పుడు హఠాత్తుగా రిక్వెస్ట్ చేస్తున్నానన్న ఈయన గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అని 1, 2 సార్లు 3 సార్లు అన్నారు. ఆయన ఏమో కట్టుబడి ఉన్నాను, ఐఎమ్ క్విట్టింగ్ ఫ్రమ్ ది డిబేట్ అని ఆయన అన్నారు. కానీ సహజంగా స్టూడియోలో ఉన్నది ఇదే ప్రధానంగా వస్తుంది కదా, దాంతోపాటు అతనికి మైక్ తీసేయండి అని కూడా ఈయన అన్నారు. ఈ విధంగా ఇది కొంచెం ఉద్రిక్తంగా మారింది. రెండవది, గెట్ అవుట్ అంటాం అంటే పిలిస్తేనే కదా వచ్చారు,
కాబట్టి యూ మే డిస్కంటిన్యూ. దీన్ని ఎలా అని ఉండొచ్చు అంటే యూ మే డిస్కంటిన్యూ, దెన్ దెర్ ఇస్ నో రీజన్ ఫర్ మీ టు కంటిన్యూ ది డిబేట్. ఇటువంటి మీతో డిబేట్ చేయడానికి ఏం లేదు, నేను చేయలేనని చెప్పొచ్చు. గెట్ అవుట్ అంటాం అన్నది చులకన చేయటం కదా అని దీన్ని ఇంకా సహజంగా తెలంగాణకు ఆపాదించటం, అవమానించారు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం ఇది జరుగుతుంది. సో గతంలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యాఖ్యాత గతంలో ఈయన చర్చలోనే బీజేపీ నాయకుడి మీద పాదరక్ష ప్రయోగం చేయటం, ఈయనేమో ఆయన వెళ్ళిపోమ్మని ఆయన మళ్ళీ మరుసటి రోజు పిలిచి మాట్లాడించటం, అది ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యారనుకోండి. కాబట్టి ఆ నేపథ్యంలో కనుక చూస్తే ఖచ్చితంగా ఇంకొంచెం భిన్నంగా సున్నితంగా ఏం అక్కర్లేదు, నిష్కర్షగానే చెప్పొచ్చు. కానీ అది గెట్ అవుట్ కాదు, ఐ కాంట్, నేను చేయలేను, మీరు ఇక వెళ్ళిపోవచ్చు, మీరు మార్చుకోకపోతే మీరు వెళ్ళిపోవచ్చు, లేదా మార్చుకోకపోతే నేను చేయలేను అని చెప్పటం. అలా చేస్తుంటే మెరుగ్గా ఉండేది. ఎందుకంటే ఒక పదం వాడి అది బాగాలేదు అని చర్చ నిర్వాహకుడు, ప్రజెంటర్ లేదా ఎడిటర్ అడిగిన తర్వాత కూడా లేదు నేను దానికే కట్టుబడి ఉన్నానని ఇన్సిస్ట్ చేస్తే దాని నుంచి ఎలా ముగించాలని. ఇప్పుడు వాళ్ళు అలా అన్నారు కాబట్టి మేము ఈ చర్చను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ వాళ్ళు చర్చను కాదు అసలు ఆ ఛానల్ను బహిష్కరిస్తున్నామని వాళ్ళు ప్రకటించారు. దీంతోపాటు ఇప్పుడు రాధాకృష్ణను కూడా కలిపి వెంకట రాధాకృష్ణ అనేదో పేరు పెట్టి ఇప్పుడు ఒక ఛానల్లో ఒక చర్చలో జరిగింది, దాన్ని ఎదుర్కోవచ్చు. కానీ దాన్ని వెంటనే మళ్ళీ ఆంధ్ర యాంగిల్ అన్న పద్ధతిలో వాళ్ళకు వ్యాసం కూడా వేశారు. ఏదైనప్పుడు దాన్ని బహిష్కరిస్తున్నాం అన్నారు. ఇక్కడ ఆసక్తికరమైనది ఒకటే, ఇప్పటికే చాలా ఛానల్స్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తప్ప రెండో వాళ్ళు ఉండట్లేదు. వైసీపీ వాళ్ళు చాలా ఛానల్స్కి వెళ్ళరు. తెలంగాణలో కూడా అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ దీనికి రాదు, వైసీపీ వాళ్ళు అంతకుముందే రారు. అంటే ఇప్పుడు అదేమవుతుంది, బహుశా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వీటి మధ్యలోనే నడవచ్చు. కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు మటుకే 2 రాష్ట్రాల నుంచి ఆ ఛానల్కి వస్తాయి అనుకోవాలి. సరే చర్చలు ఎలాగో నడుస్తున్నాయి, పైగా నా వార్తలు నా ఇష్టం, నా చర్చలు నా ఇష్టం అన్నట్టు ఎవరికి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రక్రియ ఏమీ ఆగకపోవచ్చు. కానీ నాకు తెలిసి తెలుగులో 2-3 ఛానల్స్కి మట్టుకే అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు ఏదో ఒక స్థాయిలో, వాటితో నాకు సంబంధం కూడా ఉంది. అందుకనే ఈ అంశం కూడా ఇక్కడ కొత్తగా వచ్చింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బీజేపీ పాత్ర ఏంటి, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి అన్నది పలుకుల్లో గత వారము రాయలేదు సరికదా, అది నేను పాయింట్అవుట్ కూడా చేశాను. ఈరోజు కూడా రాయలేదు, ఈరోజు కూడా బీజేపీ పాత్ర రాయలేదు. ఇదంతా జరుగుతుంటే మరి కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఏమీ పాత్రే లేదా, వాళ్ళు ఏమీ ప్రభావం చూపలేదా, వాళ్ళు మాట్లాడలేదా, వాళ్ళు ప్రశ్నించలేదా, ఇవన్నీ వస్తున్నాయి. సిబిఐ దర్యాప్తు గురించి అడిగితే మేము చేస్తాము అని బొగ్గు మంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటాం, హరీష్ రావు రాశారు కానీ కాంగ్రెస్ వాళ్ళు రాయకపోవటం ఇది జరిగింది. కానీ పరోక్ష పద్ధతిలో ఈ సాంకేతిక అంశాలు, టెండర్ రద్దు ఇట్లాంటివన్నీ కూడా మేము వీటిని విచారిస్తామని కేంద్రం ఒక కమిటీ వేసింది. కమిటీ నివేదిక వస్తున్నాయి, చర్యలు తీసుకుంటామని కూడా కిషన్ రెడ్డి ఇప్పుడు చెప్తున్నారు. దీనికి అదనంగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఒక లేఖ రాశారు, మీరు దర్యాప్తు జరపండి, సిబిఐతో జరిపించానని కిషన్ రెడ్డికి. అయితే 2014 నుంచి జరపమంటున్నాడు ఆయన, అంటే బీఆర్ఎస్ హయాంలో నుంచి. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో కూడా ఇలాగే జరిగాయని కవిత అంటున్నారు కాబట్టి అది కూడా జరపచ్చు. కవిత వ్యాఖ్యల్లో ఆమె హరీష్ రావును పేరు తీయలేదు, ఖచ్చితంగా గుంటనక్క అనే పదమే వాడుతూ వచ్చారు. ఆమె కార్మిక సంఘానికి నాయకురాలు కూడా ఉన్నారు కాబట్టి ఆమె మాటలు అప్పటి నుంచి చెప్తుంటే వినడం లేదని అదాని పాయింట్ కూడా తీసుకొచ్చారు. నేను మీకు గుర్తుంటుంది, నేను చెప్పాను. గుజరాత్లకు చెందిన నైనిగా కానీ ఇక్కడ కేటాయించారు. అప్పుడు వాళ్ళకు రాలేదు, 2021లో కూడా రాలేదు. అదానీల పాత్ర కూడా దీని తెర వెనక ఒకటి ఉంది, దాని కవిత కూడా ధృవీకరిస్తున్నారు. ఇంకా 8వ అంశం ఇప్పటికి కూడా క్లారిటీ రానిది, సృజన్ రెడ్డి అనే ఆయన
ఈయన అల్లుడు అంటున్నారు, అక్కడేమో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు అంటున్నారు. బంధుత్వాలు ఉన్నాయి, మిగతా వాళ్ళ మధ్య కూడా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్ను భట్ట విక్రమార్క తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 5 కంపెనీలకు మాత్రమే ఇచ్చాను, 5 టెండర్లే ఇచ్చాము, అంతకుముందు వాళ్ళు 20 ఇచ్చారన్నారు కదా. ఈ 5లో కంపెనీల పేర్లు చెప్పి వీళ్ళెవరో మీకు తెలుసు అన్నారు. అందరికీ తెలియాలని లేదు, కానీ వాళ్ళు రాజకీయ సంబంధాలు ఉన్న వాళ్ళే, పాలక పార్టీలకు చెందిన వాళ్ళని స్పష్టమవుతుంది. అటువంటిప్పుడు బీజేపీ కేంద్రంలో ఉండి చక్రం తిప్పుతూ 49% వాటాలు విచారణ కూడా జరుపుతున్న బీజేపీ అంశాలు ఏమీ పట్టించుకోలేదా? ఎందుకు అనుమతించేది? ఈ కథనాల్లో ఇంత నిశ్చితంగా తీవ్రంగా రాసి సవాల్ చేస్తున్నటువంటి వాళ్ళు బీజేపీ పాత్రను గురించి ఎందుకు రాయటం లేదు? ఇప్పుడు ఆ ఈయనగా ఏదో నక్కలు పాలన్నట్టుగా వీళ్ళిద్దరు ఇంతగా పోట్లాడుకొని బీజేపీ త్రిశూల వ్యూహానికి చిక్కుకుపోతారా అన్నది కూడా ఇప్పుడు సందేహం కలుగుతుంది. ఆ విషయం కూడా రాశారు ఆయన. గతంలో కుంభకోణాలు ఇవి బయటకు వస్తే ఎవరో మంత్రి రాజీనామా చేయటము, శాఖ మార్చడము ఏదో ఒకటి జరుగుతున్నది. ఇప్పుడు అలా కాదు, మళ్ళీ తాము అధికారంలోకి వచ్చే వరకు కాలక్షేపం చేస్తూ వివాదం పెంచుతున్నారన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే ఉన్నట్టుగా ఉంది. ఈ వార్తను ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క విధంగా వాళ్ళ అనుకూలతలను ప్రతికూలతలను బట్టి ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చిన దావోస్ తర్వాత తిరుగుతూ ఉన్నారు అనుకుంటా. ఆయన మరింత సమగ్రంగా దీన్ని అధ్యయనం చేస్తున్నారేమో, చేసి ఏదైనా చెప్తారేమో, మనం చూడాలి.